హలో అండి. ఈరోజు వీడియోలో కొంచెం కమ్మగా, కొంచెం కారంగా, అద్భుతమైన రుచితో ఉండే నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన కోనసీమ స్పెషల్ కోడి పులావ్ చేయడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చాలా కష్టపడుతున్నాను. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. ఇవి చేయడానికి ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలి. ఇవి శుభ్రంగా కడిగి నీళ్ళు అస్సలు లేకుండా చూసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తగినంత సాల్ట్, తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, కొద్దిగా పసుపు, సగం నిమ్మకాయ రసం, ఫ్రెష్గా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టించుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని బయటైనా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో అయినా పర్వాలేదు, ఇంకా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మసాలా ముక్కకి బాగా పట్టించుకుంటుంది. ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని బాస్మతి రైస్ 2 గ్లాస్ వేసుకొని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగా అన్నం సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా మసాలా కోసం మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూను కస్తూరి మేథి, 5 లవంగాలు, 2 యాలకులు, హాఫ్ ఇంచు చెక్క, కొద్దిగా జాపత్రి వేసుకొని ఇదంతా నైస్గా నీళ్ళు అసలు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు ఆనియన్ వేసుకోవాలి. ఇంకా గ్రైండ్ చేసుకున్న 2 పండు టమోటాలు వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, అడుగంటకుండా ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, ఇంకా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న లవంగం చెక్క పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు వేసుకున్న ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు ఊరుతాయి కాబట్టి అస్సలు నీళ్ళు ఏం వేయకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి ఇది. ఇంకా రైస్ కోసం ఒక గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో హోల్ మసాలా హాఫ్ ఇంచ్ చెక్క, 2 లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇంకా మధ్యలో కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, ఫ్రెష్గా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, ఇంకా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న లవంగం చెక్క పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్లో నీళ్ళంతా తీసేసి ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది రైస్. అదే చల్లటి నీళ్ళు వేసుకుంటే వేడెక్కడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇంకా 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంకొంచెం పక్కన పెట్టుకోండి, తక్కువైతే కలుపుకోవడానికి బాగుంటుంది. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది రైస్. ఇంకా మూత పెట్టేసి ఈ రైస్ ఇలా ఉడికించుకోవాలి. ఇంకా చూసారు కదా, ఇందులో రైస్ అంతా ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రైస్ని మూత పెట్టేసి అసలు ఆవిరేం పోకుండా పైన ఏదైనా బరువు పెట్టేసి మంట సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంకా చికెన్లో ఉన్న నీళ్ళు కూడా ఎగిరిపోయాయి, నీళ్ళు. ఇంకా వేడి నీళ్ళు వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది చికెను. ఒకసారి కలుపుకోవాలి, లేదంటే అడుగట్టేసి ఉంటుంది. వేడి నీళ్ళు వేసుకొని ఈ చికెన్ ఉడికించుకోవాలి. కొద్దిగా వేసుకోండి. ఇంకా మూత పెట్టేసి ఇది కూడా సాఫ్ట్గా ఉడికించుకోవాలి చికెన్ ముక్క. ఇంకా ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఇలా చికెన్ ముక్కలంతా సాఫ్ట్గా ఉడికిపోవాలి. మన గ్రేవీ చిక్కగా కావాలా, పల్చగా కావాలనేది మీ ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంకా ఉప్పు కారం ఏదైనా తక్కువైతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ రైస్ కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయింది. తీసిన వెంటనే కదిలించకూడదు, అన్నం ముద్దలా అయిపోతుంది. 5 నిమిషాలు వదిలేస్తే అదే సెట్ అయిపోతుంది. ఇంకా గ్రేవీ ఒక గిన్నెలో ఇలా అడుగు వేసుకోవాలి, కావాల్సినంత వేసుకోవాలి.
ఇలా అంతా నీట్‌గా సర్దుకున్న తర్వాత పైనుంచి రైస్ వేసేయాలి. ఇలా అంతా రైస్ సర్దేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్‌లో అయినా లేదా అట్టే ఆకు లేదా విస్తరాకు దేంట్లో అయినా వేసుకొని తింటే అదొక మజా. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలా ఉల్టా చేసేసి చిన్నగా తీస్తే అలా చాలా చాలా బాగుంటుంది. నన్ను నమ్మి నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. బిర్యానీ కన్నా ఇది చాలా చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ కమ్మగా, కారంగా ఎంతో రుచిగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చాలా కష్టపడుతున్నాను. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు.